లో మంత్రి కొండా సురేఖ వివాదం ఇప్పుడు క్లైమాక్స్ చేరినట్టుగానే కనిపిస్తోంది. ఏఐసీసీ నుంచి ఏ క్షణమైనా సరే కొండా ఫ్యామిలీపై వేటు పడబోతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. 2 రోజులుగా మంత్రి కొండా సురేఖ సైలెంట్ గా ఉన్నారు. అటు కొండా మురళి చివరి ప్రయత్నాల్లో ఉన్నారు. అటు కొండా మురళి చివరి ప్రయత్నాల్లో కనిపిస్తున్నారు. సో కొండా సుస్మిత అంశం తమకు సంబంధం లేదని ఇప్పటికే కొండా మురళి కూడా వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈ విషయంలో తమపై అసలు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని కొండా మురళి వర్షన్ వినిపిస్తోంది. సేమ్ కొండా సురేఖ వర్షన్ కూడా అదే. ఇటు కొండా సుస్మితకు సంబంధించి తన ఇండిపెండెంట్ డెసిషన్, తన కూతురికి సంబంధించిన మాటలకి తనకు ఎటువంటి లింక్ లేదు, నాకెందుకు నోటీస్ ఇచ్చారు, ఆ నోటీసును తక్షణమే వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా ఆవిడ రిప్లై ఇచ్చారు ఆ నోటీస్ కి. సో వైపు కూతురుని వెనకేసుకొని రావటం, అలానే సంబంధం లేని పొలిటికల్ కమెంట్స్ చేస్తున్నట్టుగా మనకి క్లియర్ గా కొండా మురళి చేస్తున్న స్టేట్మెంట్స్ చూస్తుంటే అర్థమవుతోంది. కొండా ఫ్యామిలీపై చర్యలు ఉంటే సుస్మిత ప్లాన్ బి అమలు చేస్తుందని హింసిస్తున్నారు. మరి ఆ ప్లాన్ బి ఏంటి అనేది చూడాలి. ఆ ప్లాన్ బి కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, గతంలో కొండా సుస్మిత మాట్లాడుతూ నాకు సంబంధించి ఎవరైనా కౌంటర్స్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తే ఇంకా చాలా బయటకు తీస్తా అన్న వార్నింగ్స్ ఇచ్చారు. సో ప్లాన్ బి ఏమై ఉంటుంది వేణు? ఆవిడ ఇండిపెండెంట్ గా పోటీ చేయడమే ప్లాన్ బినా? సో ప్రస్తుతానికైతే గతంలో షాయంపేట, ప్రస్తుతం పరకాల నియోజకవర్గం నుంచి తాను రాజకీయ ఆరంగేటం చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి రావడం, బహిరంగ సభలో అక్కడ వచ్చే ఎన్నికల లోపల ప్రకాష్ రెడ్డిని గెలిపించాలని ప్రకటించడంతో పూర్తిగా కొండా సుస్మిత డిఫెన్స్ లో పడ్డారు. వెంటనే తేరుకొని అటాకింగ్ మోడ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తనకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తనను అణచివేసి కుట్ర చేస్తున్నట్టు బహిరంగ వ్యాఖ్యానించిన తర్వాత ఎవరైనా తన కౌంటర్ ఇస్తే మళ్ళీ బహిరంగంగానే సీఎం అరవింద్ చిట్టా బయట పెడతానని చెప్పారు. సో అందుకోసమే తాను అసలు సీఎం చేసిన కార్యక్రమాలపై కూడా తను ఒక నివేదిక సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ కనుక మంత్రి కొండా సురేఖ తన తల్లిపై కనుక చర్యలు తీసుకుంటే అధిష్టానానికి తాను కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు తన కోటరిగా భావిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులపై కూడా తాను కంప్లైంట్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఒకవేళ అధిష్టానం కనుక పట్టించుకోకపోతే తాను ఇప్పటికే అటు జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ గత 2-3 రోజుల నుంచి కూడా కొండా మురళి చెప్పడంతో ఆమె సైలెంట్ అయ్యారు. ఒకవేళ అధిష్టానం నుంచి కనుక చర్యల కోసం మాత్రమే అక్కడ నుంచి తీర్పు వస్తే తాను మళ్ళీ ప్రత్యేకంగా తల్లిదండ్రులతో కాకుండా ప్రత్యేకంగా రాజకీయంగా తను బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. జనసేన కీలక నేతలతో టచ్ లోకి వెళ్లి అక్కడ నుంచి కూటమి నుంచి బరిలోకి దిగేందుకు ప్రస్తుతం సన్నాహాలు వేస్తుంది. అయితే తన రాజకీయ ఆరంగేట ప్రకటన అనేది ప్లాన్ బిగా ప్రస్తుతము ఆ కొండా అభిమానుల లోపల చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె వ్యాఖ్యలు చేసిన తర్వాత కొండా సురేఖ రిప్లై, తన కమిటీ ఇచ్చిన నోటీస్ రిప్లై ఇచ్చిన తర్వాత కొండా సుస్మిత సైలెంట్ అయింది. ఇప్పటివరకు హైదరాబాద్ లో ఉన్నారు, తాను విజయవాడ వెళ్తున్నానని చెప్పి ఓ రోజు బయలుదేరారు, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు. కానీ ఇప్పటి వరకు కొండా సుస్మిత మళ్ళీ బయట కనిపించలేదు. అంటే తాను గ్రౌండ్ వర్క్ చేస్తున్నారనేది ప్రస్తుతం కొండా అభిమానులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడు కొండా సురేఖ నిన్నటి నుంచి కూడా రామ్నగర్ లో ఇంట్లో ఉన్నారు, తాను సైలెంట్ మోడ్ కు వెళ్ళిపోయారు. కొండా మురళి మాత్రం కొంచెం డిఫెండ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సో తల్లిదండ్రుల ప్రయత్నాలు కనుక విఫలమైతే తిరిగి తాను ఫైర్ బ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం అయితే ఉంది. సో తను ఏమన్నా కూటమి నుంచి వెళ్తాను కానీ స్వతంత్రంగా పోటీ చేస్తాను కూడా ప్రకటన చేసేటువంటి అంశమే ప్లాన్ బి అంటూ కూడా చిత్తు. సో ఈ రోజు రేపటి లోపల ఏదైనా అధిష్టానం ప్రకటన వస్తే ఏం చేయబోతుంది కొండా సుస్మిత తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వేణు. మొత్తానికి